ఇక అన్సూరి అయితే ఇంకా మొత్తం ఇంకా ఆమె ఇక హీరోని కావచ్చు కాదని చెప్పట్లేదు. ఆమె ఇక ఆమె ఒక్కటి పెద్ద హీరోలకు ఆమె తీసుకుని శివాజీని అనడం నాకు నచ్చలేదు. అన్సూరి నువ్వేమని అనుకో, ఐ డోంట్ అండర్స్టాండింగ్. శివాజీ చెప్పింది కరెక్ట్, శివాజీని మాత్రం ఏమనంటే అస్సలు నేను ఊరుకోను. అంటే చాలా మంది మహిళలు కూడా శివాజీకి నెగిటివ్ గా మాట్లాడారు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బట్టలు మా ఇష్టం అన్నాడు. చాలా మంది నాగబాబు గారు కూడా మాట్లాడారు కదా దీని గురించి. మరి ఒక విషయం అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. చాలా మంది లేడీస్ కూడా ఏమన్నారు, చాలా మంది ఏమన్నారు, శివాజీ మాట్లాడింది కరెక్టే, శివాజీ చెప్పింది నిజమే, ఆ తప్పు చెప్పలేదు ఉన్నదే చెప్పాడు కదా అని చెప్పారు. కొంతమంది సపోర్ట్ చేసిన ఉన్నారు, కొంతమంది ఏమో అట్లా మాట్లాడినారు. మరి సగం మంది ఎప్పుడైనా ఇక్కడ చేస్తారు, సగం మంది అక్కడ చేస్తారు. అందరూ ఒక ఆయనకి మాట్లాడలేరు కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో ఒకరికి గెలవాలనుకుంటే ఇప్పుడు తనుజ అంటే పిచ్చి ఇష్టం, తనుజ గెలవాలని చెప్పి తన కోసం నేను ఏడ్చాను, రీల్స్ పెట్టాను. కళ్యాణ్ గెలిచాడు, ఇప్పుడు తన గెలవని చెప్పి నేను ఏడుస్తున్నా. శివాజీ అంటే మాకు ఇష్టము, శివాజీ అంటే పిచ్చి మాకు, శివాజీ మేము సపోర్ట్ చేస్తాం, అది మా ఇష్టం. శివాజీ చెప్పింది ఏం లేదు, బట్టలు ఇప్పుకుని తిరుగుమని చెప్పలే, మంచి బట్టలు వేసుకుని తిరుగుడని చెప్పిండు. దానికి తప్పు అని ఎవరు చెప్పిండు? అంటే చాలా మంది అలా వేసుకుంటున్నారు కదా, తప్పే ఉంది దాంట్లో. ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు, ఏం జరిగింది, ఏం జరగలేదు కదా. ఇలా ఇప్పుడు శివాజీ అన్నందుకు ఇలా ఫీల్ అయ్యారు కదా. మరి ఇప్పుడు తను ఎవరు, ఒక ఆమె సామాన్లు మంచి ఉంటే లైకులు బాగా కొడతామా అంటే అన్నప్పుడు మరి ఆమెను పబ్లిక్ లో తీసుకొచ్చి మరి ఆమెని నీ సామాన్లు బాగుంటే మేము లైకులు కొడతామని ఒక ఎవరు అన్నారు కదా. అన్నప్పుడు మరి ఆమెను బయట తీసుకొచ్చి మరి సోషల్ మీడియా ఎందుకట్లేదు? మరి మీరు ఏం నడుపుతారు? మరి వాళ్ళు కూడా ఫేమస్ చేయాలి కదా. ఇప్పుడు ఈమెను అన్సూరన్ ఫేమస్ చేసినప్పుడు కూడా ఆమె క్వశ్చన్ అడగదు ఉండే, నన్ను కూడా అట్లా అన్నారు, మరి ఆమెను ఎందుకు చూపించారు? అప్పుడు అంటే పేదవాళ్ళుగా పేరు లేని వాళ్ళు ఏమో పట్టించుకోరు. ఇక 2 సినిమాలు కనిపించి 3 సినిమాలు కనిపించి ఇక అందరూ ఆరిపోయంగానే ఒక షో చేయంగానే ఒక ఏమంటావు ఒక షాప్ ఓపెనింగ్ విలువగానే ఈమె పెద్ద హీరోని, ఇక దీనికి ఈమెకు ఆన్ పేజులు. ఇక మేము కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మామూలుగా ఏంది షార్ట్ పాయింట్ వేసుకొచ్చిన, నేను కూడా ఇక్కడ షార్ట్ ఇక్కడ బనీ వేసుకుని హెయిర్ అంతా వదిలి లిఫ్ట్కి పెట్టుకుని బ్యాగ్ వేసుకుని టింగ్ వస్తే నన్ను కూడా 100 మంది చూసి వాహ్ అంటారు. అది నటించడం అందరికీ వస్తుంది, నటించడానికి రానికి కాదు.